తిరుపతి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ యంత్ర స్థాపన చేశారు. జనాకర్షణ యంత్రాన్ని స్థాపించారు. ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో క్షేత్రాల్లో ఉద్ధార కార్యాన్ని చేశారు. కాబట్టి ఈ దిగ్విజయ యాత్ర అదే రకంగా ఆ యాత్రలో ఎంతోమందితో వాదన చేశారు. వాళ్ళందరితో వాదన చేసి అందరినీ సరైనటువంటి మార్గంలోకి తీసుకొచ్చారు. ఎవరైతే తప్పు మార్గంలో వెళుతూ ఉన్నారో, తప్పుడు మార్గంలో వెళుతూ ఉన్నారో, శాస్త్ర విరుద్ధమైన మార్గంలో వెళుతూ ఉన్నారో వాళ్ళందరితో వాదన చేసి, వాదన కూడా ఎందుకోసం చేశారు అంటే మాకేదో పెద్ద పాండిత్యం ఉంది, మేము చాలా గొప్ప పండితులం అని చూపించుకోవడానికి వాదన చేయలే. వాడిని మళ్ళీ ఈ మార్గంలోకి తీసుకురావాలంటే వాదన చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. మామూలుగా చెప్తే వాడు వినట్లేదు, సరిగ్గా ఉపదేశం చేస్తే వాడు ఏమనుకుంటున్నాడు, నాకంత బాగా తెలుసు, నాకెవడు చెప్పక్కర్లేదు అనే భావంలో ఉన్నాడు వాడు. ఆ భావనలో ఉంటూ నాకు ఈయనేమిటి చెప్పేది అనే అహంకారంలో ఉన్నప్పుడు అప్పుడు వాడిని అహంకారాన్ని పోగొట్టాలంటే వాడితో వాదన చెయ్యాలి. ఆ వాదన దిగి వాడిని గెలిస్తే అప్పుడు వాడికి తెలిసి వస్తుంది, ఓ అయితే నేను అనుకున్నది సరిగ్గా లేదు, నాకంటే పెద్ద పండితులు చాలామంది ఉన్నారు అనే విషయం వాడికి తెలుస్తుంది. అలా వాడికి అనిపించిన తర్వాత అప్పుడు మళ్ళీ వాడిని సరైనటువంటి మార్గంలోకి తీసుకురావడానికి వాదన చేశారు. అందుకోసం వాదన చేశారు తప్ప తాము ఏదో గొప్ప పండితునో తమకు అన్నీ తెలుసు అనేదాన్ని చూపించుకోవడం కోసం వాదన చేయలేదు. కాబట్టి అలా ఎంతోమందితో వాదన చేసి అందరినీ ఈ సరైనటువంటి మార్గంలోకి తీసుకొచ్చారు. ఇది దిగ్విజయ యాత్ర.